రెండే అక్కడ ఏం రాసింది, వెల్కమ్ అని రాసింది. అంటే రండి అని, అది సంస్కారంగా రండి అని పిలుతున్నాడు. మనం వెళ్ళాలి కదా, నువ్వు చదువుకున్నాగా, పదండి. డెకరేషన్ బాగానే ఉంది, ఫుడ్ కూడా బాగుండాలి. అరే అదే మన ఊర్లో అనుకో, పక్కింటి పెళ్లికి కూడా వెళ్ళాం. అదే హాస్టల్ దగ్గర అయితే కనుక పెళ్లిళ్ళు, దినాలు, దెబ్బలు అన్ని మనయే. అక్కడికి వెళ్ళిన పరిచయం చేసుకోవాలి. పదండి. ఎక్స్ప్రెషన్ మార్చండి రా, ఏదో వాకులు ఎత్తుకుని వాళ్ళ మిత్ర చూపులు కాదు. మాయా అరే రావడం వరకే తీసుకురా, ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత అంతా ఫ్రీడమే. ఇప్పుడు పెళ్ళిళ్ళు అడిగారు అనుకో, మీ క్యాటరింగ్ అని చెప్తాం. ఇప్పుడు క్యాటరింగ్ వాళ్ళు అడిగారు మనల్ని, పెళ్లి కొడుకు తరపు అని చెప్తాం. అంతే. భయనేస్తుందా? హాస్టల్ ఏంటి తెలుసా, ఉడకన బంగాళదుంప నీళ్ళ సాంబారు. వెళ్తావా? మూసుకుని పదహా. కొంచెం చాలు, కొంచెం చాలు. పన్నీర్ ఉండలేదా? ఉందా? ఇంకొంచెం వేయను పన్నీర్. థ్యాంక్స్. నమస్తే అండి. మేము ఎవరి తాలూకా అంటారా? మీరు ఎవరి తాలూకా? పెళ్లి కూతురు తాలూకా. మీరు పెళ్లి కొడుకు తాలూకా. పెళ్లి కొడుకు తాలూకా. పన్నీర్ దగ్గర ఉప్పు తక్కువ ఏంటండి? ఎవరు పిలిపించండి. పన్నీర్ ఐస్ క్రీమ్ బాగుంది కదా, ఎందుకే భయపడతాను, నేను చేస్తాను కదా. ఎన్ని కాదు? 1, 2, 3 ఐస్ క్రీమ్ కదా, 3 ఐస్ క్రీమ్స్. మాకు కాదు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అన్నం కూడా కదా, వాళ్ళకి ఐస్ క్రీమ్ తిన్నాను. ఐస్ క్రీమ్ కోసం ఏం ఆలోచిస్తున్నావు? ఏదో ఇచ్చిపోదావా, తిన్నాం కదా అంటావా? నువ్వు హాస్టల్ ఫీజు కట్టావా? మూసుకొని పదరా.